ఇప్పుడు చెప్పు. హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. డే 2 ఆట అయితే ముగిసింది. సో మొత్తానికి డే 2 ఎండ్ అయ్యే సమయానికి 97 10 లాస్ ఆఫ్ 7 వికెట్స్గా ఉంది. సో ఎలా సాగింది ఏంటి డే 2 అనేది చెప్తాను. అంతకంటే ముందు సెషన్ల వారీగా మనం చూస్తే నిన్న ఆల్ 3 సెషన్స్ మన అయిన విషయం అందరికి తెలిసిందే. ఈరోజు 2 సెషన్స్ సౌత్ ఆఫ్రికా పక్షాన వెళ్ళాయి. ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్. రన్ రేట్ పరంగా కూడా టీమిండియా చాలా వరకు స్లో అయింది. ఆ తర్వాత థర్డ్ సెషన్ మొత్తం ఇండియా తిరిగి డామినేషన్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. సో ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఓవర్నైట్ స్కోర్ 37 ఓవర్నైట్ స్కోర్ వద్ద ప్రారంభించిన టీమిండియాకి మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. కేఎల్ రాహుల్ అండ్ వాషింగ్టన్ సుందర్ మధ్య క్లోజ్ టు 61 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 29 రన్స్ వేసి హార్మర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 29 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్ వస్తుంది అనుకుంటున్న టైంలో శుభ్మన్ గిల్ కొట్టబోయి బౌండరీ కొట్టి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే వామప్ చేసేటప్పుడే చాలా వరకు పెయిన్ఫుల్గా కనిపించాడు. వామప్ చేసేటప్పుడే అప్పటికే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ తర్వాత నుంచి మంచిగా ఎప్పుడైతే శుభ్మన్ గిల్ రిటైర్డ్ హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడో ఆ పార్ట్నర్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు. తర్వాత వచ్చి మరో వికెట్ కూడా తీసుకోగలగడం అయితే జరిగింది. కన్సిస్టెన్సీగా వికెట్స్ అయితే పడుతూ వచ్చాయి. కానీ రిషబ్ పంత్ ఉన్నంతసేపు సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే మార్కో జాన్సన్ కూడా ఒక మిస్టేక్ అయితే చేశాడు. రిషబ్ పంత్ని ఎలా మిస్ చేశానా అని తన బౌలింగ్లోనే తాను మిస్టేక్స్ చేశాడు అని చెప్పుకోవచ్చు. అయితే ఎటకేలకు 27 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జురైల్తో కలిసి జడేజా మంచి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పార్ట్నర్షిప్ డేంజరస్గా మారుతున్న టైంలో మరొకసారి ఈ జోడీని విడగొట్టడానికి కేశవ్ మహారాజ్ని రంగంలోకి దించారు. కేశవ్ మహారాజ్ కూడా వికెట్స్ తీసుకున్నాడు. ఒక వికెట్ తీసుకున్నప్పటికీ ఇంపార్టెంట్ వికెట్ అయితే తీసుకోగలిగాడని చెప్పుకోవచ్చు. సో ఈ టోటల్గా చెప్పాలి అంటే 39 రన్స్ కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా 50s అయితే చేయలేదు, ఇంక్లూడింగ్ 40స్లోకి కూడా ఎవరు టచ్ అవ్వలేరు అని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ కూడా లిటిల్ పార్ట్నర్షిప్స్ వచ్చాయే కానీ వాటిని స్టార్స్గా మలవలేకపోయారని చెప్పుకోవచ్చు. సో 62.2 ఓవర్స్లో 189 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే, అంటే ఆల్అవుట్ అని చెప్పడానికి లేదు గైస్, ఎందుకంటే 10 మందితోనే ఆడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి. సో లాస్ట్ వికెట్గా అక్షర్ పటేల్ తన వంతు రన్స్ కాంట్రిబ్యూషన్ అయితే చేస్తూ వచ్చాడు. కానీ ఎట్టకేలకి తను 16 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. సో సైమన్ హార్మర్కి 4 వికెట్లు రాగా మార్కో జాన్సన్ కీలక పాత్ర పోషించాడు. ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో తనకి 3 వికెట్లు వచ్చాయి. ఆ తర్వాత బాష్కి అండ్ కేశవ్ మహారాజ్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఫలితంగా ఇండియాకి 30 రన్స్ లీడ్ అయితే దొరికింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ 2-3 ఓవర్స్ వరకు అయితే వికెట్ అయితే పడలేదు. రిషబ్ పంత్ కెప్టెన్సీ ఈరోజు అప్ టు ద మార్క్ అని చెప్పుకోవచ్చు. సో 30 రన్స్ ట్రైల్ చేసే క్రమంలో 18 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. కుల్దీప్ యాదవ్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో అక్కడి నుంచి వికెట్ల పత్రం అయితే స్టార్ట్ అయింది. రియల్ రికిల్టన్ 11 రన్స్ వేసి అవుట్ అయ్యాడు.
తర్వాత టీ బ్రేక్ అయితే వెళ్ళారు 18-1. అక్కడి నుంచి ఎక్కడ కూడా సౌత్ ఆఫ్రికాని నిలువన సెట్ అవ్వనివ్వలేరని చెప్పుకోవచ్చు. 3 చెరువుల నీళ్లు తాగించారని చెప్పుకోవచ్చు స్పిన్నర్స్ మాత్రం ఎక్కడ కూడా. అండ్ బుమ్రా కూడా చాలా వరకు ఎక్కడ కూడా లూజనర్స్ అయితే ఇవ్వలేదనే చెప్పుకోవచ్చు. చాలా వరకు బుమ్రా వేసిన బాల్ కూడా ఒకటి చూసి బ్యాటరే కాదు వికెట్ కీపర్ కూడా స్టన్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అది లెగ్ బ్రేక్లా మూవ్ అవుతూ వచ్చింది, మూమెంట్ అనేది కనిపించిందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ కూడా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ అనేది దొరకకపోగా స్పిన్నర్స్తోనే కంటిన్యూ చేశాడు రిషబ్ పంత్. అండ్ ప్లానింగ్స్ కూడా అదిరిపోయాడని చెప్పుకోవచ్చు. అన్కన్వెన్షనల్ ఫీల్డ్ అయితే పెడుతూ వచ్చాడు. సో మార్క్రమ్ కూడా త్వరగానే అవుట్ అయినప్పటికీ 9 రన్స్కి, కానీ కొంతవరకు వికెట్ల పతనాన్ని అడ్డుకోగలిగారు ఎవరు అంటే బహుమా అండ్ మార్కో జాన్సన్. అంతే, వీళ్ళిద్దరు కొంతవరకు అడ్డుకోగలిగారు. టోనీ జోజీ 2 రన్స్ చేసి ఆ నెక్స్ట్ బాల్కే మళ్ళీ జడేజాకి వికెట్ అయితే సమర్పించడం అయితే జరిగింది. బ్యాక్ టు బ్యాక్ ఒకటే ఓవర్లో 2 వికెట్లు తీసుకున్నాడు జడేజా. సో 4 వికెట్స్ అయితే తీసుకోగలిగాడు లాస్ట్కి. 5వ వికెట్ కోసమే చాలా వరకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడని చెప్పుకోవచ్చు. సో కుల్దీప్ యాదవ్కి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. అయితే కుల్దీప్ యాదవ్కి సెకండ్ వికెట్ రావడానికి రిషబ్ పంత్ అద్భుతమైన ప్లానే చేశాడు. ఎందుకంటే స్వీప్ ఆడుతూ రన్స్ సాధించే క్రమంలో సౌత్ ఆఫ్రికన్స్ ఉండగా ప్లాన్ చెప్పాడు. ఒక బాల్ లోపలికి వెయ్యి, ఒక బాల్ బయటకు వెయ్యి అని చెప్పడం జరిగింది. అదే ప్లాన్ని మెయింటైన్ చేశారు. లోపలికి వచ్చిన బాల్ అయితే కొంచెం మిస్ అయినప్పటికీ బయటకు వేసిన బాల్ మాత్రం మార్కో జాన్సన్ ఎస్టుకు తగిలేసి అది ఎడ్జ్ అయ్యి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ చేతుల్లో వెళ్ళి పడింది. సో ఫలితంగా ప్లాన్ అయితే సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. సో 13 రన్స్కి మొత్తానికి మార్కో జాన్సన్ అవుట్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే బాష్ 1 రన్ చేసి క్రీజ్లో ఉండగా 29 రన్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నాడు ప్రజెంట్ నాయకుడు టెంపా బహుమా. సో చాలా వరకు స్పిన్నర్స్కి అసిస్టెన్స్ అనేది పర్చేజ్ అనేది దొరికింది అని చెప్పుకోవచ్చు పిచ్లో. సో ఈరోజే ఇలాగా ఉంటే రేపు చెప్పలేం గాయస్, ఎందుకంటే ఇంకా 4 వికెట్లు మాత్రమే 3 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి. ఆ 3 వికెట్లు ఎంత మేర పరగొడితే అంత వరకు అయితే మంచిది. ఇప్పటివరకైతే సౌత్ ఆఫ్రికాకి 63 రన్స్ లీడ్ అయితే దొరికింది. బిలో 100 లోపు అయితే ట్రై చేయాలి మన వాళ్ళు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మాత్రం ఫస్ట్ సెషన్లో చకచక వికెట్స్ పడగొడితే మాత్రం ఇండియా ఖచ్చితంగా మ్యాచ్ గెలవడానికి అయితే ట్రై చేస్తారు అని చెప్పుకోవచ్చు. బట్ బ్యాటర్స్కి పెద్ద సవాళ్ళే అని చెప్పుకోవచ్చు. పోను పిచ్ చాలా వరకు స్లో అయ్యే అవకాశాలు అయితే పెరుగుతున్నాయి. ఆల్రెడీ రఫ్ ప్యాచెస్ క్రియేట్ అవుతున్నాయి. కొద్దిసేపు ఒక 2-3 ఓవర్లు ఫాస్ట్ బౌలర్స్తో వేయించిన తర్వాత ఫుట్ మార్క్స్ అయితే ఏవైతే పడతాయో అప్పుడు స్పిన్నర్స్ మళ్ళీ ప్లేలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా వికెట్ ఇట్లా పతనం దొరికే అవకాశాలు అయితే లేకపోలేదు. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మనం పైన చెప్పుకున్నట్టుగానే మొత్తం ఇప్పటివరకు నమోదైన సెషన్స్ అన్నీ ఏది కూడా బ్యాటర్ వైఫల్యాల నుంచి అయితే రాలేదు. మొత్తం బౌలర్స్ డామినేషన్ అనే కనబడింది ఈరోజు. నిన్న పేసర్స్కి అయితే ఈరోజు స్పిన్నర్స్కి ముందే చెప్పారు పిచ్ క్యూరేటర్. పేసర్స్కి ఫస్ట్ ఒక 2-3 డేస్ అయితే వస్తున్నప్పటికీ పోను స్పిన్నర్స్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని. కానీ నిన్న డే 1 నుంచే టర్న్ బౌన్స్ అనేది దొరికింది. ఈరోజు కూడా చాలా వరకు టర్న్ బౌన్సే దొరికింది. కానీ నిన్న స్పిన్నర్స్ వేసేటప్పుడు మాత్రం అంత బౌన్స్ అయితే రాలేదు, టర్న్ అయితే లభించినప్పటికీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి చూడాలి బిలో 100 లోపు అయితే ఆల్ చేసేటట్టు అయితే ట్రై చేస్తారని అనుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.